31 క్రిమినల్ కేసులతో 16 నెలలు చిప్పకూడు తిన్న ఈ జగన్మోహన్ రెడ్డి 16 ఏళ్లుగా బెయిల్ మీద తిరుగుతూ బయట పెద్ద రాజకీయ వేత్తగా చలామణి చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి సిబిఐ రమ్మని పిలుస్తున్నప్పటికీ కూడా నేను రాను కోర్టులకి అయితే గీతే వీడియో కాల్స్ ద్వారానే నేను అటెండ్ అవుతాను అని చెప్పి రాజ్యాంగాన్ని సైతం పక్కన పెట్టేసిన ఈ జగన్మోహన్ రెడ్డి 2014లో తెలుగుదేశం పార్టీ చేతిలో చిత్తుగా ఓడిన ఈ జగన్మోహన్ రెడ్డి 2019లో ఎక్కడ ఓడిపోతానో అనే భయంతో సానుభూతి కోసం సొంత బాబాయిని వివేకానంద రెడ్డి హత్యని ఆసరాగా తీసుకొని అతని హత్య చేయించి దాన్ని ఒక ట్రంప్ కార్డు లాగా ఉపయోగించుకొని గెలిచిన ఈ జగన్మోహన్ రెడ్డి శాండ్ మాఫియానే కాదు, లిక్కర్ మాఫియానే కాదు, అక్రమ మైనింగే కాదు, అత్యాచారాలే కాదు, గంజాయే కాదు, ఇలాగ అనేక అక్రమ సంపాదన గడిస్తూ చివరికి దేవాలయాల్ని కూడా వదిలిపెట్టకుండా దేవాలయాల నుంచి కూడా అక్రమ సంపాదన ఎలా చెయ్యాలో తన సొంత మనుషులకి నేర్పిన హీన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది.